శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. ఈరోజు చాలా అంటే చాలా ఆనందంగా అనిపించిందండి మాకైతే. అదేంటో తెలుసా? మీరు చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి బ్రహ్మ కమలం చెట్టు అండి. ఇది ఎక్కువ బ్రహ్మలోకంలోనే ఉంటుంది అని అంటారు. ఇది బ్రహ్మదేవుడికి సంబంధించిన మొక్క అని కూడా అంటారు. అయితే ఇది బ్రహ్మలోకంలో ఉండవలసింది ఇక్కడికి వచ్చేసింది. మనకి ఎంతో అద్భుతమైన ఈ చెట్టు అండి. బ్రహ్మదేవుడికి చాలా ఇష్టమైన చెట్టు అంట. దీనికి స్పెషల్ ఏంటి అంటే సంవత్సరానికి ఒక్క పువ్వు మాత్రమే పూస్తుందన్నమాట. చాలా అద్భుతం కదా. అది కూడా ఏంటి అంటే తెల్లవారుజామున బ్రహ్మ ముహూర్తంలో మాత్రమే ఆ ఫ్లవర్ అనేది రెక్కలు ఇచ్చుకుంటుంది. చాలా తెల్లగా ఉంటుంది. పువ్వు అయితే పెద్ద పెద్ద పువ్వు వస్తుంది. మేము ఈ చెట్టు గత 4 ఏళ్ళైంది కొనుక్కొచ్చి. 4 ఏళ్ల నుంచి మాకు ప్రతి సంవత్సరం ఒక పువ్వు అనేది వచ్చేదన్నమాట. అయితే మేము ఈ మధ్యకాలంలో బాగా ఎండగా ఉండడం వల్ల ఏమో తెలియదు కానీ ఎందుకో ఉన్నట్టుండి మొక్క మొత్తము ఎండిపోతే ఇంకా మేము ఏమొస్తుంది, ఇంకా రాదు కదా, ఇది ఎండిపోయింది పూర్తిగా అనుకొని మేము వదిలేసామన్నమాట. అయితే 1 మంత్ నుంచి పైన పెట్టేశాము. ఒక్కసారిగా ఇది ఎంత మంచిగా రెక్కలు వచ్చి బాగా పచ్చగా అనిపించింది. చూడంగానే మాకు భలే ఆనందం అనిపించింది అన్నమాట. అస్సలు ఇంకా వెంటనే తెచ్చి మళ్ళీ మేము ఇలా తెచ్చుకొని పూజ అనేది చేసుకున్నాం అన్నమాట. అయితే అసలు ఈ బ్రహ్మకమలం చెట్టు చాలా అరుదుగా దొరుకుతుందండి. మనకి ఎక్కడైనా దొరికితే మీరు ప్రతి ఒక్కరూ మిస్ చేసుకోకండి. దీని కాస్ట్ కూడా కొంచెం ఎక్కువే ఉంటుంది, అయినా పర్వాలేదు, తెచ్చుకోండి. చాలా మంచిగా ఇంటి ముందు ఉంటే చాలా కలగా ఉంటుంది. ఇంకొకటి ఏంటి అని అంటే కమలంకి వచ్చిన పువ్వుని కన్నా తీసుకొచ్చి మనము బీరువాలో పెట్టుకుంటే చాలా అదృష్టం అండి. ప్రతి ఒక్కరూ ఈ చెట్టుని ఎక్కడన్నా దొరికితే మాత్రం ఎవ్వరూ మిస్ చేసుకోకండి. మేము తీసుకొచ్చి 4 ఏళ్ళు అయిందండి. 4 ఏళ్ల నుంచి మాకు ప్రతి సంవత్సరము పువ్వు అనేది వచ్చేది. మేము ఒక 2 రోజులు అలాగా వదిలేసి మళ్ళీ మేము తీసుకొచ్చి బీరువాలు అనేది పెట్టడం జరిగింది. కానీ ఈ ఇయర్ మిస్ అయ్యాము అనుకున్నాము, కానీ అనుకోకుండానే మళ్ళీ మా ఇంట్లో ఇలాగా బ్రహ్మకమలం చెట్టు అయితే మంచిగా వచ్చేసింది. మాకు చాలా ఆనందంగా అనిపించింది. అసలు ఆగలేదు, వెళ్ళిపోయి వెంటనే తెచ్చుకొని ఇలాగ పూజ అయితే చేసుకున్నాం మేము. ఇదండి ఈ బ్రహ్మలోకంకి సంబంధించిన ఈ బ్రహ్మ మొక్క. అందరికీ నమస్కారం. శ్రీమాత్రే నమః.